Hello friends, very good morning. This is my profile. You can go through it. This is our English course. రోజు 7 o'clock క్లాస్ అవుతుంది. గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్. ఎస్టర్డే ఒక డాక్టర్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, సివిల్స్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ కోర్స్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అర్థమెటిక్ ఫర్ ఆల్ అగైన్ ఏ ఫ్లాగ్షిప్ కోర్స్, అన్లిమిటెడ్ డ్యూరేషన్, రైట్ ఫ్రమ్ బేసిక్స్. మీకు ఐసెట్, రైల్వే లాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ నుంచి, అంటే కొంచెం ఈజీగా రైల్వే గ్రూప్ డి లాంటి చిన్న ఎగ్జామ్స్ నుంచి బాగా డిఫికల్ట్ అయిన మనకి ఎస్బీఐ పీఓ మెయిన్స్ వరకు కూడా, అంతవరకు కూడా మనం ఇందులో కవర్ చేస్తాం. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ అర్థమెటిక్ వరకు ఇందులో కవర్ అవుతుంది. యూస్ఫుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను మళ్ళీ టైం డ్యూరేషన్ ఇవ్వలేదు, సో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు రావచ్చు క్లాసెస్కి. And this is a limited duration course, 3,000 rupees fees and 3 months course starting this Monday. సో మండే రోజు స్టార్ట్ అయిపోతుంది. అది అంటే 18th స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి అక్కడ నుంచి 3 months మీరు కౌంట్ చేసుకోవచ్చు. 3 months లోపు సిలబస్ అవుతుంది. ఒకవేళ కొంచెం డిలే అయితే సిలబస్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూ అవుతారు. సో వీలైనంత వరకు విత్ ఇన్ ద టైం సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం, వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. సిలబస్ కోసమని క్వాలిటీ కాంప్రమైజ్ చేయడం అనేది జరగదు. హైయెస్ట్ లెవెల్ క్వాలిటీ ఇస్తాను. సో ఇందులో మీకు ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. 60-70 మెజారిటీ ఆఫ్ ద సిలబస్ విల్ బి కవర్డ్ బై మీ పర్సనల్లీ. నేనే ఎక్కువగా కవర్ చేస్తాను. సో హ్యూజ్ ఆపర్చునిటీ. మండే స్టార్ట్ అవుతుంది. రైట్ ఫ్రమ్ బేసిక్స్ మండే స్టార్ట్ అవుతుంది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. 3,000 రూపీస్కి అద్భుతమైన కోర్స్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్. అండ్ ఐఎమ్ గివింగ్ అనదర్ ఆపర్చునిటీ. మీరు బ్యాంక్ కోర్స్ జాయిన్ అయినా సరే సీజిఎల్లో వచ్చే ప్యూర్ మ్యాథ్స్ కూడా వింటాం సార్ అంటే వినొచ్చు. మీకు అడ్డు పెట్టను నేను. రెండింటికి కూడా నేను ఫ్లెక్సిబిలిటీ ఇస్తాను. విత్ ద సేమ్ 3,000 యూ కెన్ అటెండ్ బోత్ సీజిఎల్ అండ్ బ్యాంక్. యూపీఎస్సీ సీసాట్ సిలబస్ ప్రకారం మీకు అది క్వాలిఫైయింగ్ నేచర్. అలా అని చెప్పి ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దాంట్లో డిస్క్వాలిఫై అయితే ఇంకా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. సో డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. చాలామంది సఫర్ అవుతారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అర్థమెటిక్ అంటే భయపడుతూ ఉంటారు. అండ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీసాట్ సిలబస్ నేను అనలైజ్ చేశాను. అందులో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ మాక్ టెస్ట్లు పెడతాను. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సేమ్ 3 months కోర్స్, 3,000 రూపీస్ ఫీజ్. అగైన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్లో వచ్చే అర్థమెటిక్ కూడా మీకు కవర్ చేస్తాము. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 3 months, 3,000 రూపీస్ కోర్స్. యూ కెన్ అప్గ్రేడ్ టు ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి అంటే 6,000 రూపీస్ కోర్స్కి మీరు అప్గ్రేడ్ అయితే ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ వీటన్నిటిని కూడా ఎన్నాళ్ళైనా మీరు వినొచ్చు. ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 3 monthsలో సరిపోతే అవసరం లేదు. యూ కెన్ నోట్ డౌన్ దీస్ నెంబర్, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎవరికైనా ఎప్పుడైనా సరే నాతో కాంటాక్ట్ చేయాలనుకున్నా లేదా జాయిన్ అయ్యేటప్పుడు పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. మీ ఫీడ్లోకి రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఇది చాలా ఈజీ ఎడిటోరియల్. ఏ క్వశ్చన్ ఆఫ్ క్వారంటైన్ ఆన్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అదర్ ట్రావెలర్స్. క్వారంటైన్ అంటే మనకి తెలిసిన విషయమే. సో ఈరోజు ఎడిటోరియల్లో కంటెంట్ ఎక్కువగా లేదు కాబట్టి కొంచెం వొకాబులరీ మీద ఫోకస్ చేస్తాను. క్వారంటైన్ అంటే అర్థం ఏంటి? ఐసోలేటింగ్ ఏ పర్సన్ ఇన్ఫెక్టెడ్ ఆర్ సస్పెక్టెడ్ టు బి ఇన్ఫెక్టెడ్. ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుమానితులు లేదా ఇన్ఫెక్షన్ వచ్చేసిన వాళ్ళు, వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వ్యాధి ప్రబలకుండా, సోకకుండా వాళ్ళని ఐసోలేట్ చేయడం, సెపరేట్ చేయడాన్ని మనం క్వారంటైన్ అంటాం. ఆన్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అదర్ ట్రావెలర్స్, వలస కార్మికులు మరియు వేరే ట్రావెలర్స్కి సంబంధించిన విషయం అన్నమాట. ద సెంటర్ అండ్ స్టేట్స్ మస్ట్ హ్యావ్ యూనిఫామ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ట్రావెలర్స్. ట్రావెలర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూలు, స్టేట్ గవర్నమెంట్ ఒక రూలు పెట్టకూడదు. అందరూ కూడా యూనిఫామ్గా రిక్వైర్మెంట్స్ ఉండాలి. రిక్వైర్మెంట్స్ అంటే అర్థం ఏంటి? మీరు వేరే ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వచ్చారనుకోండి, అక్కడ మీరు ఇన్ని రోజులు క్వారంటైన్లో ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలా, గవర్నమెంట్ అరేంజ్ చేస్తుందా, ప్రైవేట్ హోటల్లో ఉండాలా, ఏంటి? ఈ రూల్స్ అన్నీ కూడా ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ అనుకుని ఒకే మాట మీద ఉండాలి. యూనిఫామ్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్తున్నారు. As tens of thousands of people move across states, many of them migrant workers and their families, traveling as unorganized groups, the center finds itself facing a fresh front in the campaign to contain COVID-19 pandemic. కోవిడ్-19 పాండమిక్ని కంటైన్ చేయడం అంటే అర్థం ఏంటి? కంటైన్ అంటే కంట్రోల్ చేస్తున్న ఈ ప్రయత్నంలో, క్యాంపెయిన్ అంటే మామూలుగా ప్రచారం అనే ఒక మీనింగ్ వస్తుంది. ఇక్కడ మీరు మిషన్, ఒక ప్రాజెక్ట్ అలా తీసుకోవచ్చు. ఈ టైంలో దీన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ టైంలో ద సెంటర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఫేసింగ్ ఏ ఫ్రెష్ ఫ్రంట్. ఇక్కడ ఫేసింగ్ ఏ ఫ్రెష్ ఫ్రంట్ అంటే ఒక కొత్త ఛాలెంజ్ అని, కొత్త ప్రాబ్లం అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ ఛాలెంజ్?
చాలామంది వేల మంది ఒక చోట నుంచి ఇంకో చోటికి వస్తూ ఉంటారు. అందులో చాలామంది మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళు కూడా అనార్గనైజ్డ్ గ్రూప్స్, ఒక పద్ధతిగా కాకుండా అనార్గనైజ్డ్గా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళ ద్వారా కోవిడ్-19 విపరీతంగా కేసెస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. అది కొత్త ప్రాబ్లం అదే. వైల్ ఇట్ వాస్ పాసిబుల్ టు షట్ డౌన్ ఆప్షనల్ పబ్లిక్ యాక్టివిటీ అండ్ ట్రావెల్ ఎర్లీ ఆన్ డ్యూరింగ్ ద లాక్డౌన్, దోస్ హూ వర్ స్ట్రాండెడ్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అబ్రాడ్ హ్యావ్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్. అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు బయట ప్రాంతాల్లో, అబ్రాడ్లోను, విత్ ఇన్ ద కంట్రీ వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. అందులో చాలామంది మనకి లాక్డౌన్లో కూడా ట్రావెల్ కొంచెం అలౌ చేస్తున్నారు ఎర్లీ ఆన్. అందుకని చాలామంది మీరు చూస్తుంటే లారీలు, ట్రక్కులు ఎక్కేసి వచ్చేస్తున్నారు. సో అందరూ ట్రైన్లో ఎక్కి వస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోడ్డు పైన అలౌ చేస్తున్నారు కొంతవరకు. అందువల్ల సో చాలామంది ఈ లాక్డౌన్ టైంలో ఎర్లీ ఆన్ ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. ఓన్లీ సమ్ ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ది సిస్టమ్ ఆఫ్ క్వారంటైన్ ఇన్ ద స్టేట్స్ ఈజ్ నాట్ యూనిఫామ్. కొంతమంది మాత్రమే ట్రైన్స్ మరియు ఫ్లైట్స్ ద్వారా వస్తున్నారు. వాళ్ళకి క్వారంటైన్ సిస్టమ్ అనేది స్టేట్స్లో, రకరకాల రాష్ట్రాల్లో యూనిఫామ్గా లేదు, అన్ని చోట్ల ఒకేలాగా లేదు. The center, as the lockdown regulator, now has the important task of creating a consensus with states on the quarantine modalities. చూడండి, సెంటర్ యాజ్ ద లాక్డౌన్ రెగ్యులేటర్. మళ్ళీ చెప్తున్నాను, 2 కామాల మధ్య వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, మాడిఫైయింగ్ ఫ్రేజ్ అనమాట. అంటే ముందు ఉన్న సెంటర్ని మాడిఫై చేస్తుంది. సెంటర్ యాజ్ ద లాక్డౌన్ రెగ్యులేటర్, లాక్డౌన్ రెగ్యులేట్ చేసేదిగా. నౌ హ్యాస్ ద ఇంపార్టెంట్ టాస్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ కన్సెన్స్. దానికి ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. ఏంటి ఆ టాస్క్? ఆఫ్ క్రియేటింగ్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అగ్రిమెంట్ ఇన్ ఒపీనియన్స్. అందరు ఒపీనియన్స్ని ఒకే తాటిపైకి తీసుకురావడం అనమాట. మనం తెలుగులో ఏకాభిప్రాయం అంటాం. ఆ ఏకాభిప్రాయాన్ని క్రియేట్ చేసే టాస్క్ ఇప్పుడు సెంటర్ చేతిలో ఉంది. ఎవరితో? స్టేట్స్తో. ఆన్ క్వారంటైన్ మొడాలిటీస్ అంటే ప్రొసీజర్స్, మెథడ్స్ అని అర్థం. క్వారంటైన్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, అందరినీ 14 days ఉంచాలా, 7 days ఉంచాలా, హోమ్ క్వారంటైనా అంటే ఇళ్లలో ఉండమని చెప్పాలా, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైనా అంటే ప్రభుత్వమే అరేంజ్ చేస్తుందా, లేదా ప్రైవేట్ హోటల్స్లో పెట్టి వాళ్ళని పే చేసుకోమని చెప్పాలా. ఇలాంటి మెథడ్స్ అనేవి యూనిఫామ్గా లేవు, ఒక్కొక్క చోట ఒకలా ఉన్నాయి. సో స్టేట్స్ అన్నిటితో మాట్లాడి ప్రభుత్వం కన్సెన్సస్ బిల్డ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చేయాలి అని అంటున్నారు. Confusion surrounding quarantine for passengers who took the first relief trains from New Delhi to various cities, leading to some of them returning to the national capital, underscores the need for agreement. సో చూసారా, ఢిల్లీ నుంచి వేరే సిటీస్కి ఫస్ట్ కొంతమంది స్టార్ట్ అయ్యారు, కానీ కన్ఫ్యూజన్ వచ్చేసింది. కొంతమంది వేరే స్టేట్స్లో అలౌ చేయకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల తిరిగి మళ్ళీ న్యూఢిల్లీకే వెనక్కి వచ్చేసే పరిస్థితి వచ్చింది కొంతమంది. అంటే అందుకే ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా, రూల్స్ సరిగ్గా లేకపోయినా, ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక అతను మనకి తమిళనాడుకని వస్తాడు. సో తమిళనాడు స్టేట్ బార్డర్స్లో అలౌ చేయట్లేదు అని అన్నారు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు వాడు? అలా కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అలౌ చేయట్లేదంట అని కొంత దూరం వెళ్ళడం, వెనక్కి వెళ్ళిపోవడం. కన్ఫ్యూజన్ ఉండడం వల్ల. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా దేశమంతా ఒకే రకమైన రూల్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అంటున్నారు. The response so far has been flat-footed in several states. Flat-footed అంటే క్లమ్జీ, ఆక్వర్డ్ అని అర్థం అనమాట. ఈ సిచ్యువేషన్లో క్లమ్జీగా ఉంది, ఆక్వర్డ్గా ఉంది అంటే ఒక రూల్ కరెక్ట్గా లేదు, క్లియర్గా లేదు అని అర్థం. నాట్ క్లియర్. ద రెస్పాన్స్ సో ఫార్ హ్యాస్ బీన్ ఫ్లాట్-ఫుటెడ్ ఇన్ సెవరల్ స్టేట్స్. వివిధ రాష్ట్రాల్లో ఈ సిచ్యువేషన్ని వాళ్ళు ఎదుర్కొనే రెస్పాన్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు రెస్పాండ్ అవుతున్న విధానం అనేది ఫ్లాట్-ఫుటెడ్ అంటే క్లమ్జీగా ఉంది, ఆర్గనైజ్డ్గా లేదు అని అర్థం. Train passengers arriving in Bengaluru protested that they received no advance notice of institutional quarantine, although they were given an option to stay in hotels for 14 days, incurring considerable expenditure. ఇది చూడండి, బెంగళూరుకి వచ్చిన ట్రైన్ ప్యాసింజర్స్ అరైవింగ్ ఇన్ బెంగళూరు. ఓకే, బెంగళూరుకి వచ్చిన ట్రైన్ ప్యాసింజర్స్ ప్రొటెస్ట్ అంటే అర్థం ఏంటి? నిరసన వ్యక్తపరచడం. టు షో యువర్ డిసప్రూవల్ అంటే నిరసనని వ్యక్తపరచడం అనమాట. దట్ దే రిసీవ్డ్ నో అడ్వాన్స్ నోటీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్. ఇన్స్టిట్యూషనల్ అంటే ప్రభుత్వం అరేంజ్ చేసే క్వారంటైన్, అది ఉంటుంది అని చెప్పి ముందు నోటీస్ ఇవ్వలేదు, చెప్పలేదు మాకు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ట్రైన్ దిగ్గానే మీరు 14 రోజులు ఉండాలి అని చెప్పారు అనుకోండి రూల్, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడి నుంచో ఎప్పుడు ఇంటికి వెళ్దాం అన్నట్టు వస్తారు. సో ఈ సడన్గా చెప్పేసరికి హట్ అవుతారు. ముందే చెప్పారనుకోండి అలా తెలుస్తుంది, ఓకే మీరు దిగిన తర్వాత 14 days క్వారంటైన్లో ఉండాలి, తర్వాత ఇళ్ళకి వెళ్ళాలి అంటే క్లియర్. అలా చెప్పకుండా సడన్గా అప్పటికప్పుడు అనేసరికి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, నిరసన వ్యక్తపరిచారు.
ఆల్దో దే వర్ గివెన్ అన్ ఆప్షన్ టు స్టే ఇన్ హోటల్స్ ఫర్ 14 days ఇన్కరింగ్ కన్సిడరబుల్ ఎక్స్పెండిచర్. ఇన్స్టిట్యూషనల్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్స్టిట్యూట్, ఒక సంస్థాగతమైన అని అర్థం అనమాట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండొచ్చు, లేదా ప్రభుత్వం ఫెసిలిటీస్ బాగోవు అనుకోండి, మీరు ప్రైవేట్ హోటల్స్లో మీ డబ్బులు మీరు కట్టుకొని మీరు ఉండొచ్చు. ఆ ఆప్షన్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అయినా ముందు చెప్పలేదు, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు. Laborers compulsorily quarantined in Uttar Pradesh and Bihar escaped from facilities after complaining of bad conditions. చూడండి, యూపీలోని మనకి బీహార్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఉన్న లేబరర్స్ ఏం చేశారు, ఫెసిలిటీస్ బాగాలేవని చెప్పి ఎస్కేప్ అయిపోయారు. అర్థమైందా? కండిషన్స్ బాగాలేవు, సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని క్వారంటైన్ ఫెసిలిటీస్ నుంచి పారిపోయారు. కంప్లైనింగ్ ఆఫ్ బ్యాడ్ కండిషన్స్ బాగాలేవు అని. ఇన్ కేరళ ద సెంటర్ ఇన్సిస్ అంటే నొక్కి చెప్పడం, ఎంఫసైజెస్ on a 14-day institutional quarantine for those arriving by air, rejecting the state's proposal for 7 days in public facility and another 7 at home. సో కేరళలో ఫ్లైట్ ద్వారా వచ్చిన వాళ్ళు, అంటే కేరళ వాళ్ళు ఎక్కువగా మనకి గల్ఫ్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఫ్లైట్లో మళ్ళీ కేరళకి తిరిగి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, 14 days ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండాలి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీస్లోనే వాళ్ళు 14 days ఉండాలి, తర్వాత ఇళ్ళకి విడిచిపెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ రూల్. స్టేట్ గవర్నమెంట్ ఏముంటుంది, స్టేట్స్ ప్రపోజల్ ఫర్ 7 days ఇన్ పబ్లిక్ ఫెసిలిటీ. 7 days మేము అరేంజ్ చేస్తాము గవర్నమెంట్ ఫెసిలిటీ, అనదర్ 7 days అట్ హోమ్. ఇంకో 7 రోజులు వాళ్ళ ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేద్దామని స్టేట్ ప్రపోజల్ పెట్టింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసింది ప్రపోజల్ని. ట్రైన్ ప్యాసింజర్స్ వర్ గివెన్ ఏ హోమ్ క్వారంటైన్ ఆప్షన్. ట్రైన్ ప్యాసింజర్స్కి మాత్రం ఇంట్లో మీరు క్వారంటైన్ అవ్వచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. ఫ్లైట్ అంటే విదేశాలు కదా, విదేశాలకు రిస్క్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వమే అరేంజ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ట్రైన్ ప్యాసింజర్స్ మాత్రం కంప్లీట్గా మీరు ఇళ్లలో క్వారంటైన్ అవ్వచ్చు, ఉండొచ్చు వేరేగా సెపరేట్గా అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సచ్ ఏ ల్యాక్ ఆఫ్ సర్టిట్యూడ్ అంటే సర్టెనిటీ, ఒక క్లారిటీ లేకపోవడం, సర్టెన్గా లేకపోవడం. ల్యాక్ అంటే అర్థం ఏంటి, లేకపోవడం. ఈవెన్ యాజ్ ద ఎక్స్టెండెడ్ లాక్డౌన్ ఈజ్ సెట్ టు ఎక్స్పైర్ రిఫ్లెక్ట్స్ ఫెయిల్యూర్ ఎట్ బిల్డింగ్ కన్సెన్సెస్. 17th ఎక్స్పైర్ అయిపోతుంది కదా మనకి ఇంతకుముందు అనౌన్స్ చేసిన లాక్డౌన్. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, దట్స్ ఓకే. అది దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా మనకి క్లియర్గా తెలీదు. సో ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో ఎప్పటికి కూడా సర్టెనిటీ లేదు, ఎవరు క్వారంటైన్లో ఉండాలి, ఎవరు క్వారంటైన్లో ఉండకూడదు, ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ ఉంచాలి, ఈ విషయంలో ఒక క్లారిటీ లేదు, కన్సెన్సస్ లేదు. ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క రకమైన విధానాన్ని అవలంబిస్తున్నాయి, ఫాలో అవుతున్నాయి అనేది బాగాలేదు అంటున్నారన్నమాట. రిఫ్లెక్ట్స్ ఫెయిల్యూర్ ఎట్ బిల్డింగ్ కన్సెన్సస్. బిల్డింగ్ కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడానికి ఇది ఒక ప్రతిబింబం. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబిస్తోంది అని అర్థం, షోస్ అని అర్థం అనమాట. ఈజీగా ఉందని అనుకోకండి, మరి నేనేం చేయలేను, ఈజీగానే ఉంది అది. విత్ ఫర్దర్ ఈజింగ్ ఆఫ్ ద లాక్డౌన్ ఈజింగ్ అంటే అర్థం ఏంటి, రూల్స్ని రిలాక్స్ చేయడం. లాక్డౌన్ అంటేనే చాలా రూల్స్ కదా, ఉదయం ఈ టైం నుండి ఈ టైం వరకు షాపులు తెరవకూడదు, ఈ షాపులు తెరవకూడదు, బయటికి వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళకూడదు అని. ఈజింగ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి షాప్స్ ఓపెన్ చేసుకోవడానికి కొంచెం అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు 11 o'clock వరకు ఓపెన్ చేయొచ్చు అన్నారు, ఇప్పుడు 4 or 5 వరకు ఓపెన్ చేయొచ్చు అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో, గ్రీన్ జోన్స్లో వాటిల్లో. సో దీన్ని మనం ఈజింగ్ ఆఫ్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అంటాం. If not full withdrawal, many more will want to move within and between states by rail and road, besides those returning from abroad. సో లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ ఇంకా ఈజ్ చేస్తున్న కొద్దీ ఇంకా చాలామంది వేరే జిల్లా నుంచి ఈ జిల్లాకి రావడం, వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావడం, వేరే దేశం నుంచి మన దేశానికి రావడం. సో రోడ్ ద్వారా, రైల్ ద్వారా, అబ్రాడ్ ద్వారా, ఎయిర్ ద్వారా ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. All states have to prepare for this by agreeing on the period of quarantine and provide as a baseline decent and free official accommodation to anyone who wants it. చూడండి దీని అర్థం ఏంటి, ఆల్ స్టేట్స్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ బై అగ్రీయింగ్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ క్వారంటైన్. ఎన్నాళ్ళు క్వారంటైన్లో పెట్టాలి అనే విషయానికి స్టేట్స్ అన్నీ కూడా మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్కి రావాలి, అందరూ ఒకటే రూల్ ఫాలో అవ్వాలి. అండ్ ప్రొవైడ్ చేయాలి ఏంటి, యాజ్ ఎ బేస్ లైన్ అంటే ఇనీషియల్గా ఒక ఇనీషియల్ పార్ట్. ఇప్పుడు ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు దిస్ ఈజ్ వేర్ వీ స్టార్ట్ అన్నాం అనుకోండి, దాన్ని బేస్ లైన్ అంటారు. అంటే కనీసం మినిమం ఎంత చేయాలి అన్నట్టు, మినిమం క్వాలిటీ, మినిమం స్టాండర్డ్ అని అర్థం చేసుకోవచ్చు మనం. డీసెంట్ అండ్ ఫ్రీ అఫీషియల్ అకామిడేషన్, మరీ హై లెవెల్ అక్కర్లా, మినిమం క్వాలిటీతో ఉన్న అకామిడేషన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి టు ఎనీవన్ హూ వాంట్స్ ఇట్. ప్రభుత్వం అరేంజ్ చేసేది కావాలనుకునే వాళ్ళకి ప్రభుత్వమే అరేంజ్ చేయాలి అంటున్నారు. దేర్ కుడ్ బి ఆప్షన్స్ ఇంక్లూడింగ్ హోటల్స్ అండ్ ప్రైవేట్ అకామిడేషన్ అట్ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ టారిఫ్స్. సో ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఉండవు అనుకునే వాళ్ళకి ప్రైవేట్ హోటల్స్లో కానీ, లేదా వేరే ఎవరన్నా ఇల్లు కూడా కొంతమంది హోటల్ కింద మారుస్తూ ఉంటారు కదా, పేయింగ్ గెస్ట్ అంటారు, ఇలాంటి ప్లేసెస్లో కానీ మనం అకామిడేషన్ ఇవ్వచ్చు.
బట్ ఎట్ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ టారిఫ్ అంటే ఛార్జెస్ అనమాట, ఎంత ఒక రోజుకి ఎంత అని చెప్పి మనం ఛార్జ్ చేసేదాన్ని టారిఫ్ అంటాం. నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ అంటే అర్థం ఏంటి? మేకింగ్ అన్ఫెయిర్ యూజ్ ఆఫ్ సమ్మన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేబరర్ వచ్చాడు మనకి బీహార్ నుంచి, ఒక ఆయన అక్కడ పొట్టకోటికి అంటే అక్కడ ఉపాధి లేక మన రాష్ట్రానికి వచ్చేసాడు అనుకోండి. వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటే బీహార్ నుంచి వచ్చాడు అంటే వాళ్ళ రాష్ట్రంలో వీళ్ళకి బతుకులేదు, సో కాబట్టి వచ్చాడు, మనిషి దిట్టంగా ఉన్నాడు, ఎంత పని అన్నా చేస్తాడు అనుకుని రోజంతా పని చేయించేస్తాం. అది కూడా హార్డ్ వర్క్, మామూలు వర్క్ కాదు. పెద్ద పెద్ద బరువులు మోయడం, అది చేయడం ఇది చేయడం అన్నీ చేసి అతనికి 150 ఇచ్చామనుకోండి. ఆ 150 కూడా అతను యాక్సెప్ట్ చేసేసాడు అనుకోండి. ఎందుకంటే తనకి తెలీదు, నాకు అసలు అక్కడ పనే లేదు, రోజంతా కష్టపడితే 150 వచ్చిందని చెప్పి ఆనందపడిపోయి తను తీసుకుంటున్నాడు అనుకోండి. దట్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్. లేబర్ లాస్ కొన్ని ఉంటాయి, మినిమం వేజెస్ ఎంత పే చేయాలి, ఇన్ని గంటలకు ఎంత పే చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అవ్వకుండా అతను అవసరంలో ఉన్నాడు కాబట్టి దాన్ని వినియోగించుకొని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటే, అంటే మేకింగ్ అన్ఫెయిర్ యూజ్. మనకు తెలుస్తుంది పడిన కష్టానికి ఎంత ఇవ్వాలి అని, అతనికి అవకాశం లేదు కదా, ఎలాగైనా చేస్తాడు కదా అంటే అది ఎక్స్ప్లాయిటేషన్. అంటే అతని అవసరాన్ని మనం క్యాష్ చేసుకోవడం. ఇక్కడ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి చాలాసార్లు మనకి వ్యాపారస్తులు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా వస్తువులు హోల్డ్ చేస్తారు, దాచిపెడుతూ ఉంచుతారు. ప్రజలకు అత్యవసరం వచ్చిందనుకోండి, ఆ పరిస్థితుల్లో వాటిని చాలా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు. అర్థమవుతుందా? అలా ఎందుకు చేస్తారు? ఎక్స్ప్లాయిటేషన్. అప్పుడు అవసరం ఉంది, ఎలాగైనా చచ్చినట్టు కొంటారు. సో మనకి తక్కువకి వచ్చిందని చెప్పినా సరే వాళ్ళకి మాత్రం ఆ టైంలో ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు. అవసరం ఉంది కాబట్టి అవసరాన్ని క్యాష్ చేసుకుంటాం. మనకి కూరగాయల షాపుల్లో చూస్తుంటాము, అన్ని మార్కెట్స్లో చూస్తుంటాము. కొన్ని వస్తువులకు వాడికి అత్యవసరం వచ్చిందనేటప్పుడు దెన్ పీపుల్ టెన్ టు ఎక్స్ప్లాయిట్ అదర్స్. మనకి పండగల ముందు గట్రా చూడండి, ఒకేసారి అన్ని వస్తువులకి డిమాండ్ పెరిగిపోతుంది. అందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్నప్పటికి కూడా నార్మల్ రేట్స్కి ఇవ్వకుండా రేట్లు పెంచేస్తారు అప్పటికప్పుడు. ఆల్ దట్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇది ప్రైవేట్ చాలా వేల మంది వచ్చారు, వాళ్ళందరికీ హోటల్ అకామిడేషన్ కావాలి, ఎక్కువ మంది వచ్చారనుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లాయిట్ చేసేలాగా కాకుండా నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ టారిఫ్స్ అది కూడా ప్రభుత్వమే సెట్ చేయాలి. ఇంత రేట్ కంటే పెంచకూడదని రూల్స్ పెడితే అప్పుడు ఒక పద్ధతిగా వెళ్తుంది. సచ్ ఎ స్ట్రాటిఫైడ్ అప్రోచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ considering that many travelers from areas with high transmission have been testing positive. హై ట్రాన్స్మిషన్ అంటే అర్థం ఏంటి? వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏరియాస్ నుంచి వస్తున్న ఈ ట్రావెలర్స్ అందరూ కూడా హ్యావ్ బీన్ టెస్టింగ్ పాజిటివ్, అంటే వాళ్ళలో పాజిటివ్ కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి కన్సిడరింగ్ ఆల్ దట్, సో దాన్ని కన్సిడర్ చేసినప్పుడు సచ్ ఎ స్ట్రాటిఫైడ్ అప్రోచ్. స్ట్రాటిఫైడ్ అంటే అర్థం ఏంటి? క్లాసిఫైడ్, అరేంజ్డ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అంటే మనకి చూసారా, కొంతమందికి ఏమో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, కొంతమందికి ఏమో అవకాశం ఉన్న వాళ్ళకేమో ఇక్కడ ఏదో రకంగా అందరికీ కూడా క్వారంటైన్ అనేది మస్ట్. ఎందుకు? ట్రాన్స్మిషన్ రేట్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ నుండి వస్తున్న వాళ్ళు పాజిటివ్ టెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ క్వారంటైన్ చేయకుండా సొసైటీలో విడిచిపెట్టేస్తే మొత్తం వాళ్ళు స్ప్రెడర్స్ అయిపోతారు, మొత్తం ఇంకా ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతాయి. అందుకని వాళ్ళు స్ట్రాటిఫై చేసుకోవాలి, క్లాసిఫై చేసుకోవాలి, ఎవరికి ఏది కావాలో అది ఇవ్వాలి. స్ట్రాటిఫికేషన్ అంటే అర్థం ఏంటి? క్లాసిఫికేషన్, అరేంజింగ్ అని అర్థం అనమాట. ఇక్కడ లేయర్ వైజ్ స్ట్రాటిఫై అంటే లేయర్ వైజ్ వేసుకోవాలి. ఒక లేయర్లో వాళ్ళకి ఎలాగా, ఒక లేయర్లో వాళ్ళకి ఎలాగా, ఒక లేయర్లో వాళ్ళకి ఎలాగా అని. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. సో అలా వెళ్ళడం అనేది ఇప్పుడు తప్పదు, అన్అవాయిడబుల్, అలా చేయకుండా కుదరదు. ఎందుకు? హై ట్రాన్స్మిషన్ రేట్స్ ఉన్న ఏరియాస్ నుండి వస్తున్న వాళ్ళలో కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. దే హ్యావ్ బీన్ టెస్టింగ్ పాజిటివ్. వాళ్ళు కోవిడ్-19 టెస్టులు చేస్తే పాజిటివ్ వస్తుంది. సో వాళ్ళని ఇలా చేయకుండా బయటికి విడిచిపెడితే చాలా రిస్కులు ఉంటాయని చెప్పడం. For thousands of workers moving in groups by road across states, there is both the risk of infection and transmission. సో ఈ వేల కొద్ది వర్కర్స్ మూవింగ్ ఇన్ గ్రూప్స్ బై రోడ్ అక్రాస్ స్టేట్స్, రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నారు అక్రాస్ స్టేట్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి. దెర్ ఈస్ బోత్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్. వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది, మరియు ట్రాన్స్మిషన్ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి వాళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. సో వేల కొద్ది గ్రూపులుగా రోడ్ల మీద నుంచి మనకి రకరకాల రాష్ట్రాలు మారి వస్తున్నారు, మధ్యలో ఆగుతారు, వాళ్ళతో టీ తాగడానికో లేకపోతే దీనికో మధ్యలో మాట్లాడడం, టచ్ చేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దెర్ ఇస్ హై స్కోప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్లస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు. This is a daunting scenario as India has crossed 85,000 cases of COVID-19 and slowing the spread depends vitally on joint action. డాంటింగ్ అంటే ఇంటిమిడేటింగ్, భయపెట్టే అంటే ఒక రకంగా చాలా డిఫికల్ట్ అని అర్థం. వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు హ్యాండిల్. ఇట్స్ ఎ డాంటింగ్ టాస్క్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇంటిమిడేటింగ్ మనకి భయపెట్టేది. మన బాస్ వచ్చాడు, ఇంత వర్క్ ఇచ్చి
యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ బై మిడ్ నైట్ అన్నారు అనుకోండి, ఆ వర్క్ చూస్తే కనీసం వారం రోజులు పట్టేదిలా ఉంది. మిడ్ నైట్కి చేయాలంటే మనకేం వస్తుంది, భయం వస్తుంది ఫస్ట్. సో దట్ ఈజ్ ఎ డాంటింగ్ టాస్క్, సంథింగ్ దట్ ఫ్రైటన్స్ యూ. ఫ్రైటన్ అంటే మనకి దెయ్యం నాకు భయపెట్టేదని కాదు, ఆ టాస్క్, ఆ పని అవుతుందా అవ్వదా, అసలు చేయగలుగుతామా లేదా అనే భావన మనం కలిగించేది డాంటింగ్ అనమాట. వెరీ డిఫికల్ట్ అని అర్థం. డాంటింగ్ సినారియో యాజ్ ఇండియా హ్యాస్ క్రాస్డ్ 85,000 కేసెస్ ఆఫ్ కోవిడ్-19. 85,000 కోవిడ్-19 కేసెస్ దాటిపోయాయి ఇండియాలో. అండ్ స్లోయింగ్ ద స్ప్రెడ్ని స్లో చేయడం అనేది డిపెండ్స్ వైటల్లీ ఆన్ జాయింట్ యాక్షన్. వైటల్లీ అంటే ఇంపార్టెంట్లీ, రైట్? సో దేని మీద ఆధారపడి ఉంటుంది? జాయింట్ యాక్షన్. స్టేటు సెంటరు కలిసి పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ చేసినా స్టేట్స్కి వదిలేసినా సరే సరిగ్గా అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ వైటల్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ సిట్ టుగెదర్ అండ్ దెన్ యాక్ట్ ఆన్ ఇట్. It must be pointed out that the Health Ministry, in its updated advice issued on May 10, approved home isolation for even patients with the virus, if they are deemed to be very mild to pre-symptomatic cases. అర్థమైందా? సో ఈ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మే 10న హెల్త్ మినిస్ట్రీ ఒక అడ్వైస్ రిలీజ్ చేసింది. ఇది మనం చదివాం కూడా. అందులో ఏం రాశారంటే, హోమ్ క్వారంటైన్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు అంటున్నారు. ఎవరికి? మైల్డ్ సిమ్టమ్స్, ప్రీ సిమ్టమాటిక్ కేసెస్, అసిమ్టమాటిక్ కేసెస్ ఉన్న వాళ్ళకి పబ్లిక్ క్వారంటైన్ అనేది కష్టమైపోతుంది, ప్రభుత్వాల మీద ప్రెషర్ పెరిగిపోతుంది. సో హోమ్ క్వారంటైన్ ఆప్షన్ ఇవ్వడం కూడా తప్పు కాదు అన్నట్టుగా వాళ్ళు హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు అడ్వైస్ ఇచ్చారు. దిస్ ఇండికేట్స్ ఎ రికగ్నిషన్ ఆఫ్ బోత్ ద గ్రోయింగ్ కేస్ లోడ్. దాని అర్థం ఏంటి? కేస్ లోడ్ బాగా పెరిగిపోతుంది అనే విషయాన్ని అది ఇండికేట్ చేస్తుంది. ద రైజింగ్ ప్రెషర్ అండ్ పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్. ఇప్పుడు జనాలు పెరిగిపోతున్న కొద్దీ వీళ్ళందరికీ ఎక్కడిస్తుంది అకామిడేషన్? ఇక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వాలి? ఇవన్నీ తలనొప్పులు కదా. అండ్ ద లిమిటెడ్ స్కోప్ ఫర్ పెయిడ్ క్వారంటైన్. పోనీ అలాగని క్వారంటైన్ మీరు డబ్బులు పే చేసుకోండి అంటే ఎవరు పే చేయలేరు, ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి హోటల్స్లో మీరు డబ్బులు కట్టుకొని క్వారంటైన్లో ఉండండి అంటే ఎవరు ఉండే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే లిమిటెడ్ స్కోప్, కొంతమంది మాత్రమే ఉండగలరు. సో అందుకని ప్రభుత్వమే అరేంజ్ చేయాలి. కేసులోడు పెరుగుతున్న కొద్దీ ఎంతమందికి అరేంజ్ చేయడం అనేది ఒక డాంటింగ్ టాస్క్ అయిపోతుంది, ప్రభుత్వానికి కూడా కష్టం అవుతుంది. అందుకని హోమ్ క్వారంటైన్ ఆప్షన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది మే 10న హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు జారీ చేసిన అడ్వైజరీలో. యట్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ విల్ హ్యావ్ టు బి ర్యాంప్డ్ అప్ ఇన్ ద కమింగ్ వీక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ కోహెసివ్ పాలసీ. అయినప్పటికీ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే ఏంటి? ప్రభుత్వం గవర్నమెంట్ యొక్క క్వారంటైన్ ఫెసిలిటీస్ అనేవి విల్ హ్యావ్ టు బి ర్యాంప్డ్ అప్ అంటే ఇంక్రీజ్డ్. ర్యాంప్ అనే పదం ఎక్కువగా ప్రొడక్షన్కి వాడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దే ఆర్ ట్రయింగ్ టు ర్యాంప్ అప్ ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి, మనకి దసరా టైంలో ఎక్కువ కార్ సేల్స్ జరుగుతాయి. సో దానికి ముందు మహీంద్రా కానీ మన మారుతి కానీ దే విల్ ర్యాంప్ అప్ ప్రొడక్షన్. అప్పుడు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అందించాలని చెప్పి ప్రొడక్షన్ ర్యాంప్ అప్ చేస్తాయి. ర్యాంప్ అప్ అంటే ఎన్ ఇంక్రీజ్ ఇన్ యాక్టివిటీ. ఇక్కడ ఏది పెంచాలి? ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ప్రభుత్వం యొక్క ఫెసిలిటీస్ యొక్క కెపాసిటీ అనేది పెంచాలి ఇన్ ద కమింగ్ వీక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ కోహెసివ్ పాలసీ. కోహెసివ్ అంటే అర్థం ఏంటి? యునైటెడ్ అని. కోహెజన్ అంటే మీకు అడ్హెసివ్ లాంటిది. అడ్హెసివ్ అంటే అర్థం ఏంటి? కలిపేది. మనకి చూస్తాం కదా, ఫెవిక్విక్ ఇలాంటివన్నీ ఏం చేస్తాయి? రెండింటిని కలుపుతాయి, అటాచ్ అయ్యేలాగా చేస్తాయి. కోహెసివ్ అన్న అడ్హెసివ్ అంటే అర్థం ఏంటి? కలిపి ఉంచేవి అని అర్థం. కోహెజన్ అంటే అర్థం ఏంటి? మీకు చూడండి, మీకు పారాజంబుల్స్ చేస్తారు ఇంగ్లీష్లో. పారాజంబుల్ అని అర్థం ఏంటి? ఒక పారాగ్రాఫ్ ఒక ఆర్డర్లో లేకుండా మొత్తం జంబుల్ చేస్తారు. జంబుల్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని చదివి అర్థం చేసుకొని దేని తర్వాత ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ పెడితే అది కొహరెంట్ పారాగ్రాఫ్ అవుతుంది. అంటే ఒక ఆర్డర్లో మీనింగ్ అంతా కూడా సక్రమంగా వచ్చేలాగా అవుతుంది చూసి మనం చేయాలి. ఇక్కడ మీనింగ్ ఏంటి? కోహెసివ్ అంటే ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క పాలసీ ఫాలో అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది. ఇలా కాకుండా అందరూ కూర్చొని ఒక కోహెసివ్ పాలసీ, యునైటెడ్ పాలసీ, అందరూ కలిసి ఒకటే మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్లోకి వచ్చి ఒక పద్ధతిగా యునైటెడ్గా ఒక పాలసీని తీసుకురావాలి. దాంట్లో భాగంగా గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలి? దే హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 14-day ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అని చెప్పి నిర్ణయించుకున్నారు అనుకోండి. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా స్టేట్ గవర్నమెంట్స్ క్వారంటైన్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది మా స్టేట్లో లేవు మేము చెయ్యం అని చెప్పి వాళ్ళు ఒక రూల్ ఫాలో అవుతారు. ఇంకో స్టేట్లో మాకు ఉంది మేము ఇస్తామని చెప్పి ఒక రూల్ ఫాలో అవుతారు. మళ్ళీ యూనిఫామిటీ ఉండదు. అలా జరగాలి, ఒకే ఫార్ములా ఫాలో అవ్వాలి అంటే అందరు కూడా వాళ్ళ కెపాసిటీస్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటున్నారు. దట్స్ అబౌట్ ఇట్. వెరీ వెరీ ఈజీ. చాలా అసలు హార్డ్లీ 5 minutesలో, నేను చదివినప్పుడు 5 minutesలో అయిపోయింది.
సో చాలా ఈజీ ఇది. ఫస్ట్ టైమర్స్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రోజు ఎడిటోరియల్ నాది ఫాలో అవుతున్న వాళ్ళకి దే విల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ టు కన్జ్యూమ్ ఇట్. సో మిస్ చేయొద్దు, ప్రతిరోజు ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. రిమైండర్, మండే వేర్ కొత్త కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ 2020, ఎస్ఎస్సి సీజీఎల్కి స్టార్ట్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూపీఎస్సి సీసాట్ లాంచ్ అవుతుంది. అండ్ ఎకానమీ కోర్స్ మీకు ప్రామిస్ చేశాను జూన్ స్టార్టింగ్లో మీకు లాంచ్ చేస్తారని. సో కొంచెం ముందు కూడా లాంచ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఎలా లాంచ్ చేయాలి ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను. సో ఆల్ దోస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్, ఐ విల్ ట్రై టు మేక్ ఎకానమీ వెరీ 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 ఈజీ టు కన్జ్యూమ్. చాలామంది ఎకానమీ అంటే భయపడిపోతాం, ఏంటి అసలు అర్థం కాదు అని. దాన్ని చాలా ఈజీగా ఎకానమీ అంటే ఇంతేనా అనేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్, ఐఎమ్ నాట్ మేకింగ్ బోల్డ్ స్టేట్మెంట్స్, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. నా వరకు ఎకానమీ కష్టమైన సబ్జెక్ట్ కాదని నేను ఫీల్ అవుతుంటాను, బట్ మీరు అది ఫీల్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మోస్ట్ లైక్లీ అది నేను నెక్స్ట్ వీక్లో ఆర్ నెక్స్ట్ వీక్లో అనౌన్స్ చేస్తాను. దగ్గరకు వచ్చేస్తుంది, ఇవాళ ఆల్రెడీ 16th. సో యాజ్ వీ కమ్ నియరర్ టు ది ఎండ్ ఆఫ్ ది మంత్, అనౌన్స్మెంట్ విల్ కమ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్నాళ్ళ కోర్సు, ఎంత ఫీజు, ఏంటేంటి కవర్ చేస్తాము, ఏంటేంటి అందులో అందిస్తాము అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.